గుడ్ మార్నింగ్ విత్ రైస్ కేక్. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఎట్లున్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఇప్పుడు తినేసి 10 వరకు జిమ్కి వెళ్దాం మనం. అండ్ ఇవాళ సోను గారి బర్త్డే ఉంది. సో వానికి కేక్ కట్ చేయాలి. అది ఆలోచిస్తున్నాం ఇప్పుడు. కేక్ వర్కౌట్ అయిపోయిన తర్వాత కేక్ తీసుకొని వచ్చి అప్పుడు కట్ చేపిస్తామా, లేకపోతే ఇప్పుడే తీసుకొని పోమా, ఇది కూడా అని బాగా చేస్తున్నాం. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత కట్ చేపిస్తాం. సో ఫస్ట్ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకొని, వర్కౌట్ అయిపోయినాక కేక్ తీసుకొచ్చి కట్ చేపించేసి అది చేసి అయిపోతుంది. అండ్ అదన్నమాట. సో లెట్స్ సీ హౌ దిస్ డే విల్ గో. సో ఏమున్నా కూడా ఏదేమున్నా కూడా డైలీ బ్లాగ్స్ అయితే చేయడానికి, అంటే ఆల్టర్నేట్ డేస్గా మంత్లీ ఒక 10 to 15 బ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా. అంటే లైక్ ఆల్టర్నేట్ డేస్ ఒకరోజు తప్పించి ఒకరోజు బ్లాగ్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటా. సో అది ఇక మ్యాక్సిమం ఫన్ అనేది గుంజడానికి, ఫన్ ఇన్ఫర్మేషన్ అట్లాంటివన్నీ లాగడానికి ట్రై చేస్తూ ఉంటా. అదనమాట ముచ్చట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బర్త్డే బాయ్ సోను కాలా పత్తర్. ఓరా సోను, గుడికి రమ్మంటే వస్తలేవు బ్రో. టైం ఇప్పుడు లేదు కదరా టైం. ఈవినింగ్ పోదా గుడికి. ఈవినింగ్ వస్తా. నువ్వు ఈవినింగ్ ఎక్కడికి పోతున్నాను? నేను ఏడికి పోను కానీ దోస్తులు ఆడేది వస్తారు అట్లా. ఇప్పుడు నేను జిమ్కి పోతున్నాను కదా, అట్లా అని చెప్పి వస్తుంది. లేకపోతే ఇప్పుడు మరి స్నానం చేసినాక అప్పుడు బంద్ అయిపోతుంది గుడి. ఎందుకు బంద్ అయిపోతుంది? అవును, మరి 12 బజే వరకే ఓపెన్ ఉంటుంది. మనం 1 గంటల వరకు జిమ్లోనే ఉంటాం. ఈవినింగ్ అంటే ఈవినింగ్ పోదాం. నాకు ఏం గుడికి నేను ఎప్పుడైనా రెడీ దాన్నే ఉంది. కానీ సాటర్డే పోదాం, లేకపోతే సాటర్డేనే పోదాం. సాటర్డే సండే పోదాం. కానీ సో ఇప్పుడైతే జిమ్కి పోదాం. ఈయన జిమ్కి రాడంట గుర్లే. ఇప్పుడు రెడీ పోతాం. మరి ఈయనే ఉంటావా? మొదటిలో ఉంటావా? సరే, నేను ఫోన్ చేస్తా. నా ఒకటి అయిపోయి ఫోన్ చేస్తా. సరేనా? Yeah, I spit raps like a heart attack. Fast, fatal, heart impact. Past painful scars. In fact, I blast tasteful bars and packs. I back up my actions. Fact, don't ask, grab reactions. Jacked attack with every word, then act with class as they hear me snap. I got nothing to lose, cause I fought and felt the bruise. Now I'm not the one confused. Call the shots and they produce. I ain't lost, I'm finally loose. Pick a new silver excuse. I need the views to boost me to a new abuse of being used. Everybody wants a piece now. Y'all can rest in peace now. You're dead to me, so peace out. Remember, you're just freaked out. Get ready for defeat now. I'm gonna make you bleed out. Listen on repeat now and weed out all the weak now. Get up and make a change. Don't remember yesterday. If you got something to say, speak your mind before your grave. Cause your life is yours to save. Ain't nobody gonna change. Everybody stays the same. So be different, make a name, like a soldier, I keep on moving forward. Always getting closer. I march until it's over. And just like a soldier, I keep on moving forward. Always getting closer. I march until it's over. And just like a soldier, I keep on moving forward. Always getting closer. I march until it's over. And just like a soldier, I keep on moving forward. Always getting closer. I march until it's over. It's ridiculous, I'm spitting this meticulous and limitless. While others out there spitting shit got hits up on the charts and shit. I see why other artists quit, cause people don't reward good shit, they love to hate. लिखो काला पत्थर जी, काला पत्थर के वो भी काला रंग से लिखना था. THAR जी, बस बराबर. సారీ ఈయన జీ అంటున్నా, నేను దాని జీ కాదు. జీ బరాబర్ అంటున్నారా? నేను ఈయన జీ అంటున్నా, అన్న జీ కాదు. కాలా పత్తర్. హ్యాపీ బర్త్డే కాలా పత్తర్. దానిపైన కలర్ మంచిగా అనిపిస్తలేదు, సో బ్లూ కలర్తో రాపిస్తాం. काला BATHAR काला पत्थर. तो भाई मेरे भाइयों और भोसड़ी वालों,
బోసుడి వాళ్ళు ఎవరు అంటున్నారా అంటే ఇక కొంతమంది ఉన్నారనమాట, ఒక 2-3 వాగడాలు ఒక అన్సబ్స్క్రైబ్ చేసి ఫోన్ అన్న పోరు. ప్రతి వీడియో చూస్తారు, దాని కింద తిడప్పు కామెంట్ పెడతారు. ఎందుకు పెడతారో అర్థమే కాదు. సో వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు కేక్ తీసుకొని ఆడ పోతున్నాం. జిమ్ కాడ పోయి ఇది కట్ చేపిస్తాం. ఏమరా అట్లా పర్సన్ అయినా వాళ్ళని అని అనుకుంటారా? వాళ్ళని ఎందుకు అంటాం రా వంట మనకి ఫోన్ అయినా అందుకే నీ ఎంబడి తిరిగా నేను మొట్ట నీ ఎంబడి తిరిగితే అతనే అనుకుంటున్నాను. దరిద్రం బాడుకోండి, నేను దరిద్రం కుదరం మొట్ట పెట్టి కేక్ అయితే అనగానే కరెంట్ తెంగేసింది. ఇట్లా లైట్ ఉంటే కనపడాడు, ఇంకా కరెంట్ పోతే కనిపిస్తాడు. ముక్కలకి చీవుడు పడ్డది, పోనీ కానీ ఇట్లా పెట్టేసి ఇడికెళ్ళదు వస్తుందిగా వెళ్తాడు. రైట్ ఇమ్రా సోను, వాట్ ఈస్ దిస్? కాలా పత్తర్ ఫర్ రియల్ రాదు. రైట్ ఇడికెళ్ళి ఫిక్స్ చేద్దాం. ఇడికెళ్ళి వస్తుంది ఇమ్రా. బర్త్డే పార్టీ కోసం కాలా పత్తర్ కదా, బర్త్డే పార్టీ కోసం పిచ్చలా మీద ఉన్నాడు. కాలా పత్తర్ అంటే నువ్వు అటెండ్ పోయినావు రా, స్టాండ్ పెట్టింది ఎందుకు రా? సుల్లిగా అందరు రావాలి కదా. చూస్తున్నారా ఇప్పుడు పెడతావా? అట్లా ఏం కనపడదా? ఏం కాదా నాకు ఇద్దరు వస్తుంది. అందుకే పేరు కూడా బ్లాక్ అగ్గిపెట్ట కూడా జెడ్ బ్లాక్. అందుకే తీసుకున్నా కరెక్ట్
ఏం ఫేర్ కొన్నానేం రా అరే ఏం అందం కొన్నానేం రా నేను చూడు సిద్ధు కదా? నేనేంట్రా ఎంత అందంగా ఉన్నా ఒలింపిక్స్లో అందరూ పోటీ పెడితే ఫస్ట్ ఓ సైడ్ కుళ్ళుకొని వస్తాడు ఎప్పుడు నా మీద కుళ్ళుకొని వస్తాడు మాట్లాడాలి ఎప్పుడు నా మీద నేను పాడుకోవాలి దారా సోను 4 మంచి మాటలు చెప్తే వీడియో ఎండ్ చేసేద్దాం అవరా సోను ఎటువంటి పైగా వేడా మాటగా వేడా ఏంద్రా ఇడ్లీ చూడేంద్రా చెప్పు వన్స్ అగైన్ మార్నింగ్ జర డిస్ చేయండి కెనాల్లో కూడా నిజంగా సరే అని చెప్పే మన చెప్తాం ఓన్ సే సంథింగ్ ఏం లేనా థ్యాంక్ యూ ఇంకేం రైట్ వచ్చేసి వీడియో వేస్ట్ నీకు వీడియో వేసి వేస్ట్ జిందగీలో ఏం హ్యాపనింగ్ థింగ్స్ అయితే లేవురా ఏదైనా ట్రిప్ వేసామంటేనేమో మా వాళ్ళు బడ్జెట్ లేదు టైం లేదు అంటే ఏదైనా షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేద్దామంటే ఏడికి బోల్ ఆడతాం అయితే ఏం చేయాలనో ఏమో కారే బోసుడికి బర్త్డే బాయ్ ఇట్లా బయటికి వెళ్తే అద్దాలు పెడుతున్నామ్మా ఇట్లా బయటికి వెళ్తే అద్దాలు పెడుతున్నామ్మా మెయింటైన్ చేస్తున్నామ్మా అలా ఈ బయటికి వెళ్తే కళ్ళ దుమ్ము పడుతుంది మొడ పొల్యూషన్ దుమ్ము ఉన్నాయిగా అద్దాలు పెట్టేసుకుంటే అయిపోతుంది పెట్టేసుకున్నాయి కదా ఇప్పుడు ఇందాక పోయిపోద్దాం ఇట్లా గాయస్ వాచింగ్ కూడా ఆర్డర్ చేసి ఉన్నాడు అనమాట అమెజాన్ నుండి సో అది వచ్చింది లాస్ట్ టైం అది ఫెయిల్ అయింది కదా మంచిగా రాలేదు అది సో అట్లా అని చెప్పి ఇంకోటి ఆర్డర్ చేసిన ఈసారి పైసా డబుల్ చేసిన 2000 రూపీస్ పెట్టి ఆర్డర్ చేసిన ఇదే ఉండదు मेरा ही पार्सल दे भी बोलना इसका सिन मेरी तोबा డెలివరీ బాయ్ ఛానల్ పేరు ఏముందని అని చెప్పి తీసుకున్నాడు ఇంకొక సబ్స్క్రైబర్ యాడ్ అయ్యారు మనకి వేర్ ఇస్ దిస్ గాయ్ వాట్సాప్ రాక్ స్టార్ వరుణ్ రాక్ స్టార్ అన్బాక్స్ చేసాం లైట్ ఏ ఏంద్రా వారి బ్రో स्पाइजन है फोकस का मोटा 2000 रुपये ఇది 2000 बैक कवर మళ్ళీ ఆర్డర్ చేసిన ఇది కొత్తగా ఆర్డర్ చేసిన స్పైజన్ ఓన్ పని చేసాం ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసాం ఇద్దరు గంపు కూడా అన్బాక్స్ చేస్తాడు హైచి బ్రాండెడ్ రా బాడాకు స్కామ్ అంటాం 2000 పైసలు ఎక్కువైందిరా మంచిగా కావాలంటే పైసలు పెట్టాల్సి వస్తుంది నాడు పోయినా గుజరాత్ గల్లీ బెకార్ ఉన్నాయి అన్ని అది ఎందుకట్లా చేస్తున్నావు మనుషులకే రాదు ఎందుకు నీకు ఎందుకేంద్రా రిటర్న్ పాలసీ ఏ అది తీసేది కదా అవలపు కూడా మ్యాగ్నెటిక్ చార్జర్ అది అవురా ఇది వెళ్తాదేమో ఎందుకు వెళ్తుంది మ్యాగ్నెటిక్ చార్జర్ పిచ్చి చదువుకోవాలరా అందుకే మరి పీక్తున్నావు ఎందుకు కదా నేను టెస్ట్ చేస్తున్నారా ఏం టెస్ట్ మాడకో అనుకోవచ్చు కదా టెస్ట్ చేసి అది పీక్తే మళ్ళీ పని చేయదు మాడకో పీక్కుంటే చెక్ చేస్తున్నారా అంటే వేరా నువ్వు జస్ట్ చెక్కింగ్ మ్యామ్ డోంట్ వరీ పని చేస్తలే మళ్ళీ రిటర్న్ పెట్టేది ఏముంది ఇగో ఇది ఇట్లా వెళ్తుంది మ్యామ్ చెప్తే వినరు ఇగో ఎక్కడి నుంచి వస్తారు తెలియదు ఎర్ర బస్సు ఎక్కి వస్తారు నువ్వు లోపలిది వీకి ఇప్పుడు బయట చెప్తున్నావు అరే మస్తు కవర్ చేసినావు మస్తు కవర్ చేసినావు ఒక నిమిషం కెమెరా ఇక్కడ చూపిస్తుంది వీడు ఇది ఏదో చెక్ చేస్తున్నాడు నీకు తెలుసా ఇది ఉందని నీకు తెలియదు ఇది ఉందని నేను ఇంకా దాన్ని చూడలేదు నేను ఇంకా దాన్ని చూడలేదు నువ్వే కదా ఓపెన్ చేసింది నన్ను అంటావు వేరా అదేదో బ్యాక్ కవర్ కానీ ఓపెన్ చేసింది నువ్వు మళ్ళీ నన్ను నీకు తెలియదు అంటే వేరా నేను ముట్టుకొనిచ్చినావురా నువ్వు ముట్టుకుంటా మళ్ళీ ఆగరాదు టెస్ట్ చేస్తున్నా కదా ఓకే ఓకే అంట ఓకే 200 అన్నాడు ఉంటే కదా నీకు తెలుస్తుంది 200 అంట బాగుంది గాయస్ ఇగో
దిస్ ఈజ్ స్పైజిన్ బ్రాండ్ అండ్ దిస్ వెరీ గుడ్. ఇగో ఫస్ట్ ఇది లోపల చికెన్ ఇక్కడ ట్రై చేసిండు. లోపల చికెన్ ట్రై చేసి మళ్ళీ నాటకాలు ఆడుతుంది మళ్ళీ బాగా. ఎదురా ముచ్చట పెడుతున్నాం కదా, కాల్ మ్యూట్ చేసిండు. అడుగుతుంది ప్రసాద్ ఏమైపోయినా ప్రసాద్ ఇప్పుడు ప్రసాద్ అంటే నా పని ఉంటే నేను ఇప్పుడే ఈ అమ్మాయి చూడదు కదరా మేము అందరూ ఏమవుతుందరా నేను ఇప్పుడే బండి దిగినాను. ఓకే గాయస్, పర్లేదు, దిస్ ఇస్ గుడ్. ఇది బాగుంది, పౌచ్ బాగుంది, స్పైజిన్ బ్రాండ్. దీని లింక్ ఇంకా అడగరు, మాకు ఓకేలేదు మళ్ళీ లింక్ తీసి పెట్టడానికి. సో స్పైజిన్ బ్రాండ్ చూపించిన కదా, సో కొయ్యి కొట్టు ఒకవేళ వస్తుంది. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు అది అంటే యాపిల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ దీంట్లో చాలా ఉన్నాయి. నువ్వు మోడల్స్ సెలెక్ట్ చేసుకుని నాకు పెడతాను, దాంట్లో రకరకాలు ఉన్నాయి. కాకపోతే నాకు ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది, బెటర్ అనిపించింది. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నా. అదన్నమాట ముచ్చాడ. 2000 రూపాయలు తింగి పట్టా తింగి అన్నీ ఏది ఏ చిన్నది ఏం కొనాలన్నా కూడా పొక్క ఇంత పెద్ద పొక్క పెట్టాలి దానికి. సి వాట్ ఐ ఫీల్ అబౌట్ టుడేస్ లవ్ అంటే ఇవాళ రేపు లవ్లోకి వీళ్ళకి బ్రేకప్లు ఎందుకు ఇంతగానం అవుతున్నాయి, దేనికి ఇంతగానం అవుతున్నాడు, వాట్ ఐ అబ్జర్వ్డ్ అండ్ వాట్ ఐ ఫీల్ అనేది మీకు చెప్తా. ఒకవేళ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. ఓకే, నాకు చాలామంది ఇట్లా అమ్మాయిలు కూడా ఎట్లా యాజ్ అ బ్రదర్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. నాకు ఇట్లా నేను ట్రూగానే లవ్ చేసిన, ఇట్లా మోసం చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు, ఏమైంది అమ్మాయి ఏం కథ అని మాట్లాడుకో డీప్ డౌన్ మాడితే అలా ఆల్రెడీ ఇట్లా పలానా ఇట్లుండే ఈ కథ ఇది అంటారు. ఫిజికల్ అయినారా అంటే మసాలా అయినా ఫిజికల్ అంటారు. ఈ ఫిజికల్ అయిపోయిన తర్వాతనే ఇవన్నీ షురు అవుతుంటాయి అనమాట. సో ఇక్కడ నేను అబ్జర్వేషన్ ఏం కథరా అంటే, ఇప్పుడు వెనకట లవ్లు ఎట్లుండేదిరా అంటే దాంట్లో ఒక ప్యూరిటీ ఉండేది, ఒక ప్యూర్ ఫామ్ ఆఫ్ లవ్ ఉండేది. అర్థమైందా? దాని లస్ట్ అనేది మిక్స్ కాకపోయింది. ఇప్పుడు ఉన్న లవ్ ఏంద్రా అంటే మొత్తం కంప్లీట్గా లస్టే ఉంటుంది. వాడి దగ్గరకు వచ్చేదే లవ్ పేరుతో లస్ట్తో వస్తుండే వాడితో, కాకపోతే పేరు యూజ్ చేసేది లవ్ యూజ్ చేస్తుండే. సో నువ్వు అది వానికి ఇచ్చేయగానే వాని థాట్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి ఎక్కడనే. అర్థమవుతుందా? ఎందుకంటే ఎట్లుండేదిరా అంటే ఇప్పుడు లవ్ అనేది ఒక ప్యూర్ లవ్ ఉండేది. ఒకవేళ రొమాంటిక్ యాంగిల్ వేరే, లస్ట్తోనే ఉండడం వేరే. ఓకేనా? సో వాళ్ళకి ఎట్లుంటారంటే మంచిగా పెళ్లి చేసుకోవాలి, మంచి కాపురం, పిల్లలు, మంచిగా మంచిగా ఉంటుందా అని చెప్పి ఆ ఊరాలు ఉండేటోళ్ళు అట్లా ఉండేటోళ్ళు. వాళ్ళకి ఎక్కువ కలుసుకున్నది ఉండకపోయేది, ఇట్లా ఫిజికల్గా అయితే అసలు ఉండకపోయేది. సో అట్లాంటివి ఉండేది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మొత్తం అన్ని ఇచ్చేస్తారు. మీరు పెళ్ళి కాకముందే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేస్తారు. మొత్తం లివిన్లు అంటారు, అదంటారు, ఇదంటారు, ఘోరంగా కలిసిపోతారు, ఘోరంగా అన్ని చేసేస్తారు. అన్నీ చేస్తారు. వాళ్ళకి ఏమైపోతుందంటే బోర్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి, మీకు పెళ్లి కాలేదు ఇక్కడ కాబట్టి బ్రేకప్ అనగానే ఈ రిలేషన్ కట్ అయిపోతుంది. అదొకటి వానికి ఈజీ అయిపోతుంది. ఇంకొకటి అందరికి పోవచ్చు కదా, ఇంకొకటి దొరికిపోతుంది వానికి ఈజీగా. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద థింగ్ ఈజ్ గోయింగ్ హియర్. సో మీరు లిమిట్స్లో, మీరు ఒకవేళ ఈ రిలేషన్లో ఉన్నా కూడా లిమిట్స్లో ఉన్నారంటే అన్ని సెట్ అయితే అని నా ఒపీనియన్. నెక్స్ట్ డే నమస్తే అందరికీ, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇవాళ సాటర్డే, ఒక నిమిషం ఇప్పుడు రిఫ్లెక్షన్ అదండి. సో ఇవాళ సాటర్డే. సో ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఇందాక లేచినాను, మోహన్ గడినాను. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను. ఫస్ట్ టెంపుల్కి పోయి వచ్చిన తర్వాత మనం జిమ్కి వెళ్దాం, ప్రీ వర్కౌట్ మెయిల్ తీసుకొని. ఓకేనా? సో నో లెట్స్ గో టు ద టెంపుల్. అండ్ ఇవాళ ఆఫ్ ఉంటుంది మా వాళ్ళకి, కాకపోతే ఇక చూద్దాం ఎట్లా పోతుంది వాళ్ళ రోజు అనేది. లెట్స్ సీ. ఇట్ ఫీల్ సో గుడ్. అంటే లైక్ పొద్దున్నే స్నానం చేసి ఫస్ట్ గుడికి వెళ్ళి తర్వాత జిమ్కి వెళ్ళడం అనేది ఫీల్ సో గుడ్. కాకపోతే నాకు నేను ఎందుకు అంటే రెగ్యులర్గా డైలీ వెళ్ళడం అంతకుముందు డైలీ పోతుండే. ఇప్పుడు డైలీ వెళ్ళడం ఎందుకు బంద్ చేసినట్టు టైం సరిపోతుంది. అసలు చాలా లేట్ అయిపోతుంది నాకు. జిమ్ గుడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ జిమ్కి వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వంట చేసుకొని టైం సరిపోతుంది. అందుకని చెప్పి పోతలేను. అంటే లైక్ కొంచెం తొందర లేసుడు అవుతున్నాం, కానీ తొందర లేసుడేమో మనకు అలవాట్లేదా. నైట్ లేట్గా వండుకుంటాం, చేస్తాం. సో ఒక తిరిగి ఆలోచిస్తే ఇవన్నీ ఎక్స్క్యూజెసే. ఎందుకంటే పోవాలి, చేయాలనుకుంటే చేయొచ్చు, నైట్ తొందర వండుకొని అవి చేసి చేయొచ్చు. సో యా, డన్ విత్ మరి బాస్ జీకా ఏమంటారు, మా బాస్ కలిసిన దండం పెట్టుకున్నాం. ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంటికి, పోయి జిమ్కి వెళ్ళిపోదాం. ప్రీ వర్కౌట్ మీల్ ఏంది ఇది? మా కుక్క షిట్ పోయింది అనుకుంటారా? పీనట్ బటర్, అది పైన రైస్ కేక్ అండ్ పీనట్ బటర్. పోయి వర్కౌట్లా ఎప్పుడు లేదు రైస్ కేక్స్ ఎందుకు తింటున్నా అంటే, ఈ రైస్ కేక్స్ చాలా తక్కువ క్యాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక దాంట్లో 30 క్యాలరీస్ అంతే, ఎక్కువ క్యాలరీస్ 30 క్యాలరీస్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తిన్నాను అనుకో, లోపల ఒక అంటే ఎంత ఆశలు ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. లోపల తినగా తొందరగా డైజెస్ట్ అయితే లేదు, జర స్లో డైజెస్ట్ ఉంది. ప్లస్ అది మనకు తెలుస్తుంది, అంటే లోపల కొంచెం ఫుడ్ ఉంది, సో మనకి ఎనర్జీ ఉందన్న ఫీలింగ్ వస్తుంది నాకు తింటుంటే. అందుకే ఇది యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే వేరే ఏం తిన్నా కూడా టక్మని చెప్పి ఇది అయిపోతుంది, మళ్ళీ
ఆకలి అవుతున్నాడు అనిపించడం అవి చేసినాడు అనిపిస్తుంది. ఇది తింటున్నప్పటి నుంచి నాకు ఆకలి అవుతున్నాడు అనిపిస్తుంది. పోతున్నా మంచిగా వర్కౌట్ చేస్తున్నా, వర్కౌట్లో కూడా మళ్ళీ స్టమక్ లేదు హెవీ ఉంది, వర్కౌట్ చేయలేకపోతున్నా అట్లా కూడా కాదు. ఇట్స్ వెరీ గుడ్, చాలా మంచిగా అనిపిస్తుంది తినేసిపోతే. సో అందుకని చెప్పి ఇప్పుడు తినిపోతున్నా. తినేసి తినిపోయి వర్కౌట్ చేసుకొని వచ్చి తర్వాత ముచ్చట ఏందని చూద్దాం. ఏమన్నా ఇప్పుడు రోప్ తీసుకొని జిమ్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను జిమ్లో లేదు నాకు రోప్, ఓకే, ఎందుకంటే నేను ఐ వాంట్ డూ ద రోప్ క్లైంబింగ్, ఓకే. ఎందుకంటే రోప్ క్లైంబింగ్ అనేది చాలా ఇది ఒక ఏన్షియంట్ వర్కౌట్ అని చెప్పవచ్చు మనం. అంటే లైక్ మన దంగల్లా కళలలో ఇది వాడతారు. సో ఇది ఒక ఏన్షియంట్ వర్కౌట్. దీనివల్ల ఏంద్రా అంటే మంచి మన గ్రిప్ స్ట్రెంత్, ఇది ఆర్మ్ పవర్, 4 ఆర్మ్స్, ఇది మన ఆర్మ్ పవర్ మంచిగా బిల్డ్ అవుతుంది. మన బ్యాక్, షోల్డరు, కోరు, అంటే లైక్ ఆడ మనం కాలు ఇట్లా ముంగలు చేసి ఎల్సిట్ పెట్టి కూర్చున్నాం అనుకో, కోర్ పైన మంచిగా పడుతుంది. సో చాలా మంచి కాంపౌండ్ మూమెంట్ అండ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ మనకి ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఇది ఇక్కడ పైన ఉంటుంది చూసినావా, వీటిని ఏమంటారు మరి పేరు కూడా అసలు నాకు. ఈ చెస్ట్ కింద ఇది ఉంటుంది చూసినావా, ఇట్లా సెక్సీగా కనిపిస్తాయి, ఇట్లా ఆబ్లిక్స్ ఫ్లెక్స్ చేసినప్పుడు ఇట్లా కనిపిస్తాయి, ఇట్లా కట్ల రిప్కేజ్ ఇక్కడ. సో అవి మంచి విజిబుల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక కట్ వస్తుంది మీకు, ఇక్కడ బ్యాక్ ఇక్కడ నుంచి ఒక కట్, ఒక అలాగా పీస్ కనిపిస్తుంది మీకు ఇట్లా లాట్స్వి. సో అది మంచి ఎఫెక్టివ్ వర్కౌట్ అన్నమాట. సో అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ నేను చేసేది ఎందుకంటే సో హ్యాండ్ పవర్ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది దీంతో. సో అందుకోసం అనేది నేను యాడ్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకొకటి ఇది రెజ్లింగ్లో మంచిగా వర్క్ అవుతుంది అనమాట. రెజ్లింగ్ ఎట్లా అంటే గుంస్తారు కదా, ఇట్లా పెట్టి గుంజడము, చేయడము, దావులు కొట్టడం చేస్తారు కదా. సో దానికి వర్క్ అవుతుంది. అండ్ యాజ్ యూ పీపుల్ నో దట్ నేను ఎప్పుడు మజిల్స్ బిల్డ్ చేయాలని చెప్పి వర్కౌట్ చేయను. నేను పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి వర్కౌట్ చేస్తాను. నేను స్ట్రెంత్ గెయిన్ చేసుకోవడానికి అండ్ నా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, లైక్ మంచి యాక్టివిటీలో దీంట్లో మంచి పాల్గొనడానికి అండ్ అట్ ద సేమ్ టైం మంచి ఫిజిక్ మెయింటైన్ చేసుకోవడానికి. సో అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే పంపు చేసాను. ఒక ప్రోగ్రామింగ్ అన్ని పెట్టుకొని ఏమేం చేయాలి ఏం కథ అని వాటిపైన ఫోకస్ చేస్తాను. సో ఆ ప్రోగ్రామింగ్లు అవన్నీ మీకు ముంగడి ఇస్తూనే ఉంటాయి. అండ్ యాప్ గురించి ఒక అప్డేట్ చేయాలంటే నా యాప్ది సో యా, లాస్ట్ టైం వెబ్సైట్ అది ఇక్కడ క్రాష్ అయింది కదా. సో ఈసారి యాప్తో దిగుతున్నా. అండ్ లాస్ట్ టైం లెక్క కాకుండా ఇప్పుడు పక్కడబందీగా మంచిగా ప్లాన్ చేసి దిగుతాం. ఎట్లా అంటే ఫస్ట్ యాప్ కోర్స్ పెట్టకుండా జస్ట్ యాప్ లాంచ్ చేస్తాం. సో అందరికీ యాప్ లాంచ్ చేసినప్పుడు చెప్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ చేసి పెట్టుకోండి. సో అప్పుడు ట్రాఫిక్ అని తెలుస్తుంది కాబట్టి మాకు తెలుస్తుంది లోడ్ యాప్ తీసుకుంటుందా లేదా అని చెప్పి. సో అందరూ సైన్అప్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మంచి రోజు చూసి నేను అప్పుడు కోర్సు రిలీజ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మీరు తీసుకొని డౌన్లోడ్ చేసి ఒకవేళ కోర్స్ కొనేసారు అనుకో, తర్వాత మళ్ళీ మన కింద మీద క్రాష్ అయింది అనుకో, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది మనకి. సో అందుకని చెప్పి అట్లా ఉండకుండా ఇట్లా చేస్తున్నాం. సో యా, బజరంగ్ దేవానా ఈసారి కంప్లీట్ అయిందంటే ఇది అయిపోతుంది. ఏమన్నా అది ఆయన ప్లాన్ వేరే ఉంది. ఆయన ప్లాన్ అరే నువ్వు ఇట్లా వెబ్సైట్ కాదరా, డైరెక్ట్ యాప్తో దిగురా అని చెప్పి ఆయన హోల్డ్ చేసి పెట్టండి మనని. సో యా, లెట్స్ డూ దిస్. Watch out if your enemy's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me, and he gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored, loves the blood and gore, always wanting more, feeding from the source. They don't really understand until they feel the force departed. If you start shit, you'll be heartless in the darkness, torn apart quick. You left scars ripped, you'll be chewed up and discarded. And this world ain't right, won't accept it. యో సో గాయస్, ఇప్పుడు నేను ఇది ఏమంటారు ఓట్ షేక్ చేసుకున్నా, ఓట్ షేక్ తాగుతున్నా. తాగేసి జర బయటికి పోయింది. అందుకే ఇప్పుడు నేను మీల్ ప్రిపేర్ చేసుకుని నేను ఇంకొకటి చాలా రోజుల తర్వాత ఇక దోస్తులకు కొంచెం డిన్నర్ ప్లాన్ వేసాం బయట తిందామని చెప్పేసి. సో బహుశా మేబీ ఇవాళ నేను నాన్ వెజ్ తినొచ్చు, ఎందుకంటే చెప్పినా కదా మెల్లమెల్ల బంద్ చేద్దామని చెప్పి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ అది తింటున్నా. సో అదనమాట ముచ్చట. తాగేసి బయటకు పోయి పని చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కలుసు మీతో. Stay tuned.